పొందగలిగినను ఆధ్యాత్మికోన్నతిని కోరేవాడు కృష్ణ భక్తి భావనలో పరమశక్తిమంతుని అర్చనలోనే నెలకొనాలి. నా అంశయైన అనంతశేషుడు దేవకీ గర్భంలో ఉన్నాడు. బలవంతంగా రోహిణీ గర్భంలోనికి సంకర్షణ చేయబడిన కారణంగా అతడు సంకర్షణుడని తెలియబడుతూ ఆధ్యాత్మిక బలానికి మూలమవుతాడు. దాని చేతనే మనిషి రమణ అని పిలువబడే పరమానందాన్ని పొందగలుగుతాడు. అందువలన నా అంశయైన అనంతుడు తన ఆవిర్భావము తర్వాత సంకర్షణుడని బలరాముడని పిలువబడతాడు అని కూడా భగవానుడు యోగమాయకు తెలియజేశాడు. నాయమాత్మ బలహీనేన లభ్యః అని ఉపనిషత్తులలో చెప్పబడింది. బలరాముని అనుగ్రహం లేనిదే ఎవ్వరైనా ఆత్మానుభవ పరమస్థితిని చేరజాలరని దీని అర్థం. బల అంటే శారీరక బలమని కాదు. శారీరక బలంతో ఎప్పుడూ ఆధ్యాత్మిక సిద్ధిని పొందలేడు. దానికి బలరామునిచే సంకర్షణునిచే ఒసగబడే ఆధ్యాత్మిక బలం మనిషికి అవసరమవుతుంది. అనంతుడు లేదా శేషుని బలం చేతనే సకల గ్రహాలు తమ తమ స్థానాలలో నిలిచి ఉన్నాయి. లౌకికంగా ఈ భరణ శక్తి గురుత్వాకర్షణ శక్తిగా పిలువబడినప్పటికీ నిజానికి అది సంకర్షణుని శక్తి ప్రకటమే. బలరాముడు లేదా సంకర్షణుడు ఆధ్యాత్మిక శక్తికి మూలము, ఆది గురువు అయి ఉన్నాడు. అందుకే బలరాముని అవతారమైన నిత్యానంద ప్రభువు కూడా ఆది గురువే అయి ఉన్నాడు. ఆధ్యాత్మిక శక్తిని ఒసగే భగవద్రూపమైన బలరామునికి గురుదేవుడు ప్రతినిధి అయి ఉంటాడు. గురుదేవుడు శ్రీకృష్ణ కరుణా ప్రకటమేనని శ్రీ చైతన్య చరితామృతము అనేది గ్రంథంలో చెప్పబడింది. దేవాది దేవునిచే ఈ విధంగా ఆజ్ఞాపించబడినదై యోగమాయ అతనికి ప్రదక్షిణ చేసి తరువాత అతని ఆజ్ఞ మేరకు భౌతిక జగత్తులో అవతరించింది. పరమశక్తివంతుడైన భగవానుని పరమశక్తి అయినట్టి యోగమాయ దేవకీ గర్భాన్ని రోహిణీ గర్భానికి మార్చినప్పుడు దేవకీ రోహిణులు ఇద్దరూ కూడా యోగమాయా ప్రభావంలోనే ఉన్నారు. దానినే యోగ నిద్ర అంటారు. ఇది జరగగానే దేవకీ సప్తమ గర్భం నష్టమైనదని జనులు భావించారు. ఈ విధంగా బలరాముడు దేవకీ సుతుడే అయినప్పటికీ రోహిణి నందనునిగా ఆవిర్భవించేటట్లు ఆమె గర్భంలోకి మార్చబడినాడు. ఈ ఏర్పాటు తరువాత దేవాది దేవుడు విశుద్ధ భక్తుల రక్షణకు సర్వదా సన్నద్ధుడై ఉండేవాడు. అయినా శ్రీకృష్ణుడు విశ్వాత్మునిగా అచింత్యమైన ఐశ్వర్యపూర్ణత్వముతో వసుదేవుని మనస్సులోనికి ప్రవేశించాడు. శ్రీకృష్ణుడు తొలుత వసుదేవుని విశుద్ధ హృదయంలో నిలిచిన వాడే తర్వాత దేవకీదేవి హృదయంలోనికి చేరాడని ఈ